పరమేశ్వరి. శ్రీమాత్రే నమః. పరమేశ్వరి శుభమస్తు. మనోవాంఛసిద్ధి ఛానల్కి స్వాగతం. అభిమానులందరికీ కూడా శుభం భవతం. మనం వైశాఖ మాసం అంటే ఏప్రిల్ 28 నుంచి మే 27 తేదీ వరకు వైశాఖ మాసం ఉంటుంది. అంటే దాదాపు మనం మే నెల యొక్క ఫలితాలనే చెప్పుకుంటాం. ఈ మాస ఫలితాలను చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా రవి, బుధ, కుజ, శుక్రులు అనేటువంటి వాళ్ళని మనం ఎక్కువగా పరిశీలనలోకి తీసుకుంటాం. మిగతా గ్రహాలు ఎట్లాగూ ఉంటుంటాయి. అవి ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలోనూ సంచరిస్తాయి కాబట్టి అది మేజర్గా తీసుకొని వీటిని ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫలితాలని మనకు ఇచ్చేటువంటి మాస ఫలితాలకి వీటిని మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ నెలలో మనకు వాస్తుకర్తరి అనేది మెయిన్గా వస్తుంది. ఈ వాస్తుకర్తరిని డొల్లు కర్తరి అని, నిజకర్తరి అని, అగ్నికర్తరి అని కూడా అంటుంటారు. ఈ కర్తరి సమయంలో భూమి పూజలు, గృహ నిర్మాణాలు, బావి, బోరు వేయడము ఇట్లాంటివన్నీ కూడా చెయ్యరు. ఎక్కువగా గృహప్రవేశాలు మాత్రం కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ నెలలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అగ్ని నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నాడు, రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేస్తున్నాడు. దీనికే రోహిణి నక్షత్రాన్ని గురించి రవి వచ్చినప్పుడు ఏమంటుంటారంటే, రోహిణి నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు ఎండలకు రోళ్ళు పగులుతాయని కూడా అంటుంటారు. అంత వేడి ఉంటుందని. ఇక ఇప్పుడుండే పరిస్థితులు మనందరికీ తెలుసు. ఈ నెలలో 14వ తేదీ సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే వృషభ సంక్రమణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో వైశాఖ మాసంలో తీసుకున్నప్పుడు 30వ తేదీ అక్షయ తది వస్తుంది, మహావైశాఖి కూడా. ఇప్పుడు ఈ అక్షయ తదిను ఏ రకమైనటువంటి ఫలానా రాశి వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ కూడా గంగా స్నానం, లేదు గంగాని తలుచుకుంటూ స్నానం చేయడం, దానము, పెద్దవాళ్లకు పూజలు చేయడము, శ్రాద్ధములు పెట్టడము, ఇవన్నీ కూడా చేసినట్టయితే అక్షయ ఫలప్రదము అని చెప్పేసి అంటారు. ఇది చాలా మంచి అనుకూలత కలిగించేటువంటిది ఈ నెల. ఈ వైశాఖ మాసం అనేటువంటిది మనం ఫలితాలు చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. మనం ఫలితాలు చెప్పుకోవడానికి స్థూలంగా చెప్పుకునేటప్పుడు రాశి ఫలితాలు అంటాం. కానీ ఆ రాశుల్లో ఉండేటువంటి నక్షత్రాలను మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ నక్షత్రాల ఫలితాలు తీసుకునేటప్పుడు ఏమిటంటే, ఒక విశేషం ఎందుకు తీసుకుంటున్నాము, ఎందుకు మే నెల చెప్పకుండా వైశాఖ మాసాన్ని ఎందుకు తీసుకుంటున్నాము అంటే, శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక మాస నక్షత్రానికి, ప్రతి నక్షత్రానికి మాసానికి అధిపతి ఉంటారు. అంటే మాసాధిపతి ప్రతి నక్షత్రానికి మారుతూ ఉంటుంది. ఆ మాసాధిపతి ఆ నక్షత్రానికి సంబంధించినంత వరకు కూడా ఫలితాలు ఆ నెలలు ఆయన చూసుకుంటుంటారు, అధిపతి కనుక. సో ఇలా మనం నక్షత్రాల బట్టి కానీ మనం ఫలితాలు కానీ తీసుకోగలిగినట్టయితే ప్రతి రాశి ఫలితాలు కూడా మరింత సూక్ష్మంగా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం వస్తుంది. దీన్ని మీకు ప్రతి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎందుకని ఈ నక్షత్ర ఫలితాలు మనం ఎక్కువగా విశేషంగా తీసుకుంటున్నామని కూడా నేను వివరిస్తాను. ఈ నెల ప్రతి ఒక్క వారు కూడా చాలా అనుకూలంగా ఉండేట్టుగాను, అందరికీ మనోవాంఛలు సిద్ధించేటట్టుగా మనోవాంఛ సిద్ధి ఛానల్ మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నది. స్వస్తి. సింహరాశి వారికి మే నెల వైశాఖ మాసం
మాస ఫలితాలను చెప్పుకుందాం. మే నెల వైశాఖ మాసం రెండు దాదాపు ఒకటిగానే ఉన్నాయి. ఎందుకంటే 28 ఏప్రిల్ నుంచి మే 27 వరకు వైశాఖ మాసం, కాబట్టి దాదాపు మే నెల ఫలితాలే మనం చెప్పుకున్నట్టు అవుతుంది. అయితే ఈ సింహరాశి వారికి శుక్రుడు మాత్రమే శుభుడుగా ఉన్నాడు. రవి బుధ గురువులు అర్ధశుభుడు అవుతున్నారు. అంతేకాకుండా అష్టమంలో 4 గ్రహాలు ఉంటున్నాయి. అందువల్ల వీళ్ళకు కొంచెము ఈ మాసం కొన్ని విషయాల్లో ఆలస్యం, ఆటంకం అనేది ఎదురవుతూ ఉంటుంది. వివాహం అనేటువంటి కూడా ప్రసక్తులు వస్తాయి, కానీ నిలబడదు. అందుకల కొంచెం విద్యార్థులకు కూడా చాలా పట్టుదలతో ప్రయత్నిస్తారు, కానీ కొంత నిరాశగా ఏర్పడుతుంది. కానీ మున్ముందు భవిష్యత్తుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వాహనాల విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అవసరం ఉంటుంది. అట్లాగే పదవి వస్తుంది, ఆ పదవి ఉన్నతి వల్ల బదిలీలు కూడా ఏర్పడతాయి. అట్లా వీరికి ప్రతి ఒక్క విషయంలోనూ కొంచెము జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ సింహరాశి వాళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి ఈ నెలకు మాసాధిపతి కేతు. అందువల్ల కొంచెం ఆలస్యము, ఇబ్బందులు, కొంత జంతు భయము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముబ్బా నక్షత్రం వాళ్ళకి శని మాసాధిపతి అవుతున్నాడు. అందువల్ల కొంత తెలియనటువంటి మనస్సు అశాంతి పడడము, ఇబ్బందులు కలగడము, కొంచెం ఆలస్యం కలగడము అవగైరాలు ఉంటాయి. జంతు భయం కూడా ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కుజుడు అధిపతి, కాబట్టి శరీరంలో కొంచెం రుగ్మతలు కానీ కలగవచ్చు. అయితే మఖా నక్షత్రం వాళ్ళు కేతు స్తుతి చేసుకొని మంచి నవగ్రహాలకు పూజ చేసుకోవడం వల్ల, పుబ్బా నక్షత్రం వాళ్ళు శనికి తైలాభిషేకం చేసుకుంటూ నవగ్రహాలకు ఆరాధన చేయడం వల్ల, ఉత్తరా నక్షత్రం వాళ్ళు విష్ణు పూజలు ఎక్కువ చేయడం, హనుమంతుడికి పూజ చేయడము చేసినట్టయితే ఈ కష్టాలన్నీ తీరి కొంత అనుకూలత బాగా ఏర్పడుతుంది. ఈ నెలలో వైశాఖ మాసంలో చంద్రాష్టమం ఈ రాశి వాళ్ళకి మే 23, 24, 25 తేదీల్లో ఉంటుంది. కాబట్టి భావోద్వేగాల్లో కొంచెం మార్పులు ఏర్పడి కొంచెం ఎక్కువ బాధలు అనిపిస్తుంది. పట్టుదల వద్దు, మౌనం ఉండడం మంచిది. వీళ్ళు రావి చెట్టుకు నీళ్లు పోసినట్టయితే చాలా అనుకూలత ఎక్కువ ఏర్పడుతుంది. కొంచెం వీళ్ళకు చెడు ఫలితాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించినట్టయితే తప్పకుండా ఈ మాసంలో మన వాంఛాసిద్ధులు కలుగుతాయి. శుభమస్తు. స్వస్తి.